హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. సో పొద్దున్నే లేచి, ఇంకా ఆ రోజు స్కూల్ ఉంది కాబట్టి మనం బాక్స్ కట్టాలి. పొద్దున్నే లేచి ఉంటాయి కదా, టిఫిన్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, అవన్నీ అయిపోయాయి. ఇల్లు ఊడ్చడం, తూడ్చడం, క్లీనింగ్ ప్రాసెస్ అదంతా అయిపోయింది. నేను హెడ్ బాత్ కూడా చేశాను. ఈరోజు మీరు లాస్ట్ వీడియోస్లో చూస్తుంటే, షార్ట్స్లోనే పెట్టినాను, లాంగ్ వీడియోస్లో పెట్టలేదు. నేను ఒక్కొక్క వారం ఒక్కోలాగా, అంటే కొన్ని షూట్ చేశాను, లాస్ట్ ఇయర్ కూడా కొన్ని షూట్ చేయలేదు. అందులో మీరు కాయిన్తో నేను చేశాను కదా అమ్మవారికి మాల, అదొకటి చూస్తున్నారు. ఇంకా అంతే, మిగతా నేను షూట్ చేయలేనట్టుంది. అప్పుడు చాలా తక్కువ వీడియోస్ కదా నేను వేస్తున్నాను, అంటే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి. సో షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఈరోజు ఏంటి అంటే, మీరందరికీ తెలిసే ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి, అంటే ఎక్కువగా కొంచెం అక్కడ ఇక్కడ ఫాలో అవుతున్న వాళ్ళకైతే యాలకుల మాల చేశాను అనమాట అమ్మవారికి. నాకు చాలా ఇష్టం ఏదైనా ఉంటే డెకరేట్ చేయడము. ఓ చేశాను అంటే ఫుల్గా డెకరేషన్ పెట్టి అలా కాదు, నాకు ఏమంటారు, ఏ రకంగా చేయాలనిపిస్తే ఆ రకంగా ఈ 4 శుక్రవారాలు కూడా చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అందులో భాగంగా ఈరోజైతే యాలకులతో మాల చేస్తున్నాను. సో ఇవి మీరు కావాలంటే, బాగా డ్రైగా ఉంటాయి కదా ఇవి, మీరేం చేస్తారంటే కొంచెం పసుపు, అదే వాటర్లో పసుపు వేసేసుకొని ఆ వాటర్లో ఒక 2 నిమిషాలు అట్లా వదిలేస్తే మెత్తగా అయిపోతాయి. నాకు అంత డ్రైగా ఏమనిపించలేదు. మీకు డ్రైగా అనిపిస్తే అట్లా వేసుకోండి, లేదు అంటే నార్మల్గా గుచ్చేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఫర్దర్గా యూజ్ చేసుకుంటాం, లైక్ స్వీట్ కానీ, పొంగల్ కానీ, ఏమైనా ప్రసాదాలు చేసిన, ఒక నాన్ వెజ్ తప్ప మిగతా వేటికైనా యూజ్ చేసుకోవచ్చు నార్మల్గానే మనము. సో పసుపు నీళ్ళలో వేస్తే అంటే మనం అంతా ఓన్లీ స్వీట్కే యూజ్ చేస్తాం, ఇంకా వేరే వాటికి యూజ్ చేయలేము. అండ్ అందుకనే నేనైతే కలపలేదు. మీకు బాగా డ్రైగా ఉన్నాయంటే మీరు అట్లా యూజ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా గుచ్చేస్తున్నాను అనమాట. అవి కొంచెం, అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఒకటైతే ఎంతసేపటికి ఎక్కలేదనమాట, అంటే అందులోకి రాలేదు. చూస్తూ ఉన్నాను, ఒక 10-20 సెకండ్స్ విసిగిచ్చిందనమాట ఫస్ట్ది. ఇంకా తర్వాత పట్టు దొరుకుతుంది కదా మనకి ఎట్లా గుచ్చాలని, ఆ ఫ్లో వచ్చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఫాస్ట్గా అయిపోయింది. ఇవి 27 ఉండాలండి. మళ్ళీ కూడా అడుగుతారు ఎన్ని ఉండాలి ఏంటి అని. 27. నేను పెద్ద పర్ఫెక్ట్ ప్రో అయితే కాదు. మీరు దీనికి సంబంధించిన ఏమైనా ఉంటే పూజ ఉంటాయి కదా సపరేట్గా ఛానల్స్, వాటిని ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను కూడా అక్కడ ఇక్కడ తెలుసుకున్నవి, చూసినవి, ఏదైనా మంచి జరుగుతుందంటే మనం హ్యూమన్స్ కాబట్టి ఆటోమేటిక్గా చేస్తాము. నా మాల అయితే ఇలా రెడీ అయిపోయింది. భలే క్యూట్గా ఉంది కదా, చూస్తుంటేనే చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. నాకైతే భలే నచ్చింది. నేను లాస్ట్ ఇయర్ ఇంకా వేరే వేరే చేశానండి, ఇదైతే ఫస్ట్ టైం చేయడం, దాంట్లో చెప్పడమే ఉంది. కానీ నా దగ్గర అమ్మవారు ఉందనమాట చిన్నది, మామూలుగా కుంకుమార్చన అవి చేసుకున్నప్పుడు తీసుకున్నాను. అది ఉంది, నేను యూస్ చేసుకుంటున్నాను, అదే కొలుచుకుంటున్నాను అనమాట. దేవునికి వేస్తున్నాను. లేదు అంటే మీ దగ్గర మామూలుగా ఫ్రేమ్ ఉంటుంది కదా పట్టము, దానికైనా వేసుకోవచ్చు. అది నాది కొంచెం పెద్దది ఉందన్నమాట, అందుకే ఇంకా అది దానికి వేయలేదు, దీనికి వేసుకుందామని నేను ముందే ఫిక్స్ అయిపోయాను మెంటల్గా, అంటే ఏ పలానది చేస్తే ఇక్కడ వేయాలి అక్కడ వేయాలని. అందుకే మంచిగా ఇంకా అమ్మవారికి కొంచెం గంధం, పసుపు, కుంకుమ అవన్నీ రాసి ఇంకా ఇది వేస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు తీసిన వీడియో. ఇంకా మధ్యలో శనివారం, ఆదివారము కొంచెం ఇంకా బిజీగా ఉండే అనమాట, అసలు వీలవ్వలేదు. ఈ మధ్య ఒక 4-5 డేస్ నుంచి బాగా ఏమంటారు అటు పోవడం ఇటు పోవడం, కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోవడం, ఇవన్నీ అవుతున్నాయి అనమాట. షూట్ చేసినవి కూడా రెగ్యులర్గా వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు, అండ్ షార్ట్స్ కూడా వేయలేదు కాబట్టి చెప్తున్నాను ముందే. మన చిన్న కుట్టి యాలకుల మాల అయితే రెడీ అయిపోయింది. ఏదైనా అంతే, మనము సొంతంగా ఎవరికి ఏది తెలిసింది ఉండదు, తెలిసినా కూడా దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంది ఏదైతే మంచిగా ఉంటుందని ఆలోచిస్తామో. సో అందులోనే భాగంగా అనమాట. వెయ్యగానే ఎంత బాగా అనిపించిందో నాకైతే, భలే అందంగా అనిపించింది. ఇంక ఇది కూడా అక్కడ మా దేవుడి మందిరం ఉందిగా, చిన్న కుట్టి మందిరం, అందులో పెట్టేసుకొని ఇంకా దీపం ముట్టేసుకుంటాను. ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా, చెప్పిన చాలా వీడియోస్లో పొద్దున్నే పని అయిపోయి మంచిగా దేవుడికి ఒక చిన్న దీపం పెట్టుకుంటే ఆ రోజంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా అదంతా కొంచెం మనము ఊహకే వదిలేయాలన్నమాట. ఎందుకంటే నాకైతే ఇంట్లో ఇల్లు తుడుచుకొని
ఫస్ట్ అదే కదా క్లీనింగ్ అంటే, బయట ఊడ్చి తూడ్చి గిన్నెలన్నీ తోమి ఎక్కడిదక్కడ చేసేసరికి నా ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోద్ది. ఇంకొకసారి అయితే ఇంకా లేట్ అవుతుంది. ఈరోజు ముందే ఫిక్స్ అయిపోయాను, ఈరోజు కంపల్సరీ తొందరనే అయిపోవాలి పని. బాక్సులు అవన్నీ కూడా అయిపోయాయి. అర్చుని దింపేసి వచ్చిన తర్వాత ఇంకా ఒక 20 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి చేసుకున్నాను. కొందరైతే ఫస్ట్ రోజే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నారు. నేను ఆ క్లిప్స్ లాస్ట్లో ఎండ్ చేస్తాను. నేను కూడా వెళ్ళినుండే అనమాట. మీకుందా వరలక్ష్మి వ్రతం? మీరు చేసుకుంటారా లేదా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మంచిగా నాదైతే పూజ అయితే అయిపోయింది. ఇంక ఈరోజు ఏదన్నా ఒక గుడికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. మా ముంగటి గుడికి ఎప్పుడూ వెళ్తుంటాం కానీ పక్కా ఈరోజు వేరే ఎక్కడికైనా వెళ్ళాలి. శ్రావణ మాసం చాలా పవర్ఫుల్ అనమాట. అమ్మవారి గుళ్ళల్లో ఫుల్ రష్ ఉంటారు. ఇంకా నేను కూడా ఈరోజు గుడికి వెళ్తాను. ఎక్కడ గుడికి వెళ్ళానా అని ఆలోచించుకుంటున్నాను అనమాట. ముందు మా గుళ్ళో ఎంతమంది ఉన్నారు, ఏంటి, బాగా రష్ ఉన్నారని చూసుకుంటున్నాను అనమాట. ఆ టైంని బట్టి వెళ్ళిపోవచ్చు. ఇంకా నేనైతే నార్మల్గా రెడీ అయిపోయాను. చీర కట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకా బండి మీద వెళ్ళాలంటే కొంచెం చీర క్యారీ చేసి అయితే మస్తు కష్టము అనేసి మామూలుగా డ్రెస్ వేసుకున్నాను. నాకు నార్మల్గానే గాజులు అంటే ఇష్టము. ఇంకా ఇట్లా కలర్ వేసుకోవడం, మట్టి గాజులు అంటే మస్తు ఇష్టం అనమాట. ఇంకా మా ఇంటి నుంచి కొంచెం దూరం ఒక 4 కిలోమీటర్స్ అట్లా ఉంటుండొచ్చు. ఇది జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట. అండర్ కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది, రెనోవేట్ అవి చేస్తున్నట్టున్నారు. నేను ఫర్ ద ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడం. చాలా బాగుంది, ఆర్కిటెక్చర్ అయితే అసలు అదిరిపోయింది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మంచిగా పిక్చర్స్ అవి తీసుకోవచ్చు. మంచిగా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది రోడ్డు పక్కనే అనమాట, ఓఆర్ఆర్ కూడా పక్కనే ఉంటుంది. ఈ గుడికి మీరు వెళ్ళుంటే ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి అనమాట. మనం లోపల దాకా వెళ్ళిపోవచ్చు, మంచిగా వాళ్ళే బొట్టు పెడతారు, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, అసలు ఎవ్వరు ఏమనరు. నేను ఇలాంటి దేవుడిని చూడడం అయితే ఫస్ట్ టైం. అదే చెప్పాను కదా, ఎక్స్ప్లోర్ చెయ్యాలి ఏదైనా అంతే. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది మియాపూర్ బస్ డిపో దగ్గర ఉంటుంది.
ఇన్ని ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఉండబట్టి 8 ఇయర్స్ అయిపోతుంది. అచ్చు పుట్టక ముందే అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక వందల సార్లు, వేల సార్లు పోయినా ఈ గుడి ముందు నుంచి, కానీ గుడి లోపలికి అయితే పోలేదు. ఏదైనా అంతే టైం రావాలి. ఇంకా మనం ఎన్ని అనుకున్నా అవ్వదు. కాళీమాత ఎంత బాగుందంటే అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఒక 10 సార్లు అనుకున్నట్ట ఈరోజు బాగా జరిగింది దర్శనం, చాలా బాగుండ్రు దేవుడు అనేసి. ఇంకా చాలా ఆ రోజు ఇంకా పుట్టకు పాలు పోస్తారు కదా, అది ఉండే అనమాట. ఫుల్ రష్ అంటే రష్, హ్యూజ్ రష్. నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అయిపోతున్నా. అంటే ఏదైనా అంతే, మనం అనుకుంటే అవ్వదు, అది జస్ట్ ఆ దేవుడి అనుగ్రహం ఉంటేనే ఏదైనా అవుతుంది అనుకున్నాను. ఈరోజు అనుకోకుండా వెంటనే ఒక 2-3 గుళ్ళు అట్లా దర్శనం చేసుకోగానే నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. ఇంకా ఆ ఫేస్లో తెలిసిపోతుంది కదా, మంచిగా మొహం నిండా బొట్లు, ఆ పాజిటివ్ వైబ్. ఇంక ఇంటికి వచ్చేసాను అరౌండ్ 12-1 అయ్యేలా ఉంది. ఇంకా నేను మార్నింగ్ అంతా ఏమి తినలేదనమాట. ఇంకా డైరెక్ట్ ఒకటే పూట లంచ్ చేద్దాం అనేసి పొద్దున్నే పులిహోర చేస్తున్నాను. ఇదే ప్రసాదం కింద పెట్టి ఇంకా బాక్స్ కూడా ఇదే కట్టేసాను అచ్చుగాడికి. ఇంకా నేను ఈరోజు అదే తింటున్నాను అనమాట. ప్రసాదం దేవుడి దగ్గర పెట్టింది నేను తీసుకున్నాను. నాకు ఏదైనా చపాతీ అయినా, పులిహోర అయినా, క్యారెట్ రైస్ అయినా కొంచెం పక్కన కర్రీ ఏదైనా ఉంటేనే నాకు తినబుద్ధి అవుతుంది, లేకపోతే తినబుద్ధి కాదు. ఇంక ఈరోజు లంచ్ ఇదే అనమాట. నాకు బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ తినేసాను. ఇంకా అట్లా రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చెప్పాను కదా చేసుకుంటే వెళ్ళానని, నాకు బాగా నచ్చింది అనమాట. అందుకే మీకు షూట్ చేసి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. హోప్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.